కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళం నెలకొంది. ఓట్లు గల్లంతు కావడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ని అధికారులు ఏర్పాటు చేశారు. చాలా మంది ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్ డీకే బాలాజీతో ఉద్యోగులు తమ సమస్యను చెప్పుకున్నారు. ఏ ఒక్క ఓటుకు గల్లంతయ్యే అవకాశం లేదని, ఫారం 12 దరఖాస్తు సకాలంలో ఇవ్వని పక్షంలోనే కొంతమంది ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లు రాలేదని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి వారి కోసం 7, 8వ తేదీల్లో మరో అవకాశం కల్పించామని అన్నారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకుని వారు 7, 8వ తేదీల్లో తమ సొంత నియోజకవర్గం ఆర్ఓ కార్యాలయాల్లో ఓటు వేయవచ్చని కలెక్టర్ తెలిపారు. మాకు ఇన్ టైమ్ ఫారం పోల్ సబ్మిట్ చేశారో ఆ వేరే జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్తో సంప్రదించి అక్కడి నుంచి బ్యాలెట్ పేపర్లు తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇన్ టైమ్ ఫారం పోల్ సబ్మిట్ చేయలేక ఉంటే వారికి కూడా నిమిషం మెమో ఇచ్చి ఉంది. ఆ మెమో ప్రకారంగా వాళ్ళు 7, 8 రేపు మళ్ళీ ఎల్లుండి వాళ్ళు ఓటు ఎక్కడుంటుందో అదే కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ దగ్గర వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే అక్కడే ఫారం టోల్ సబ్మిట్ చేసి అక్కడే ఒక చిన్న ఫెసిలిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడే ఫారం టోల్ ఇస్తారు, అక్కడే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని అక్కడే ఓటు కూడా వేయొచ్చు. ఏ ఒక్క ఓటర్ కూడా ఓటింగ్ రైట్ కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని